హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే నా వీడియోస్ నేరుగా మీ మొబైల్లోకి వస్తాయి. స్వామి విఘ్నేశ్వర, వినాయక, కరుణించవయ్యా. నా బాధల్ని పటాపంచలు చెయ్యవయ్యా. నా కష్టాలని కడరెచ్చాగా రావయ్యా. కనిపించు గణేశ. స్వామి ఏకదంత, నా గురించి తెలిసింది నీకు మాత్రమేనయ్యా. నన్ను అర్థం చేసుకునేది నువ్వే గజరాజా. నాపై దయించి భూమి నుంచి దివికి దిగి రావయ్యా గణపయ్య. జయ జయ గణేశ, జయ జయ గణేశ. శ్రీరామ గణేశ, శ్రీకృష్ణ గణేశ, శ్రీ సాయి గణేశ. ఏంటి స్వామి ఇది? నీతో నా కష్ట సుఖాలు మాట్లాడుతుంటే ఈ ఫోన్ ఊకొచ్చి డిస్టర్బ్ చేస్తుంది. నువ్వు మాత్రం నాతో మాట్లాడదు. ఓ ఎందుకయ్యా? మాట్లాడవయ్యా గణపయ్య, మాట్లాడు నాతో. విఘ్నేశ్వర, వినాయక. నాయనా ప్రియభక్త, నీతో మాట్లాడడానికేనయ్యా నేను నీకు ఫోన్ చేస్తున్నది. నువ్వే ఫోన్ ఎత్తట్లేదు. ఆ ఫోన్ చేస్తున్నది నీకేనయ్యా. ఫోన్ ఎత్తు, ఫోన్లో మాట్లాడుకుందాం. ఆహా, స్వామి అనుకుంటా ఫోన్ చేసేది. ఎత్తి మాట్లాడదాం. హలో స్వామి, మీరేనా మాట్లాడేది? అవును నాయనా, నేనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావో? స్వామి మీరేంటి ఫోన్ మాట్లాడడం ఏంటి స్వామి? నాయనా, ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే వస్తున్నాము, మేము కూడా అప్డేట్ అయ్యామని. మళ్ళీ ఇప్పుడు నీకు చెప్పాలా? అర్థం చేసుకో నాయనా. స్వామి ఇప్పుడు నీ కష్టాలు ఏంటివో చెప్పుకో నాయనా. స్వామి, నాకు చాలా కష్టాలు ఉన్నాయి స్వామి. ఆ కష్టాల వల్ల ప్రతిక్షణం బాధపడుతూనే ఉన్నాను స్వామి. నువ్వే నా కష్టాల నుంచి నన్ను విముక్తం చెయ్యి స్వామి. నా జీవితం సజావుగా సాగేటట్లు వరం ఇవ్వు స్వామి. నాయనా, అలా నేను ఎప్పటికీ చెయ్యలేను నాయనా. ఎందుకంటే నేను కూడా ధర్మానికి తల వంచక తప్పదు. అయినా కష్టాలు లేనప్పుడు ఒక జీవికి పుట్టుక ఉండదు నాయనా. ఎందుకంటే తాము చేసుకున్న పాపపుణ్యాలలో పాపాలను లెక్కల్లోకి తీసుకొని మరల పునర్జన్మని ప్రసాదిస్తాము. ఆ పాపాలను తొలగించుకోవడానికి కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలను భరించుకుంటూ సత్ప్రవర్తనతో మంచిగా బ్రతికితే మరల జన్మంటూ ఉండదు. ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవి మరల జన్మంటూ ఉండకూడదని కోరుకుంటారు, కానీ దానికి తగ్గట్లుగా ప్రవర్తన ఉండదు. పాపాలను పెంచుకుంటారు. మరలా జన్మిస్తూ కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. కనుక నువ్వు మంచి ప్రవర్తనతో కలిగి ఉండు, మంచి చెయ్యి, ధర్మంగా ఉండు. ఎల్లప్పుడూ నీ వెంట నేను ఉంటాను. నీ కష్టాలకు గల ఓర్చుకునే శక్తిని నేను నీకు ప్రసాదిస్తాను. స్వామి, ఇప్పుడు నాకు అర్థమైంది స్వామి, ఒక జీవికి కష్టాలు ఎందుకు ఉంటాయో. మీరు చెప్పినట్లుగానే మంచి ప్రవర్తనతో కలిగి ఉంటాను స్వామి. మంచి చేస్తాను స్వామి. ధర్మంగా ఉంటాను స్వామి. జై గణేశ, జై జై గణేశ.